వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్రంగా కొనసాగుతున్నాయి. ఎంత రసవత్రంగా కొనసాగుతున్నాయంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో రిలీజ్ చేసింది. టీడీపీ పార్టీ కూడా 30వ తేదీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది. అయితే టీడీపీ పార్టీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో రాజకీయాల్లో వేడెక్కించింది. రాజకీయ ప్రచారం కూడా చేసుకుంటుంది. అయితే ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఏం చెప్తున్నాడు, ఒక మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా తీసుకొని ఇచ్చిన ప్రతి ఒక్క మాటను నెరవేర్చానని చెప్పి 2019 ఎన్నికలు ఏ మేనిఫెస్టోని అయితే ఇచ్చాడో ఆ మేనిఫెస్టోని 99 పైచీలకు అమలుపరిచి మళ్ళీ 2024 ఎన్నికలకు వెళ్తున్నాడు. అయితే ఆ మేనిఫెస్టోకి ఈ మేనిఫెస్టోకి పెద్ద తేడా ఏం లేదు. మొత్తం అన్ని గతంలో చెప్పినవన్నీ ఇప్పుడు ఇస్తానంటున్నాడు. అయితే ఇక్కడ టీడీపీ పార్టీ 2014లో పొందుపరిచిన మేనిఫెస్టోని కాకుండా కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి ఎటువంటి అంశాలు ఇందులో పొందుపరిచాడో ఒకవేళ పొందుపరిచిన అంశాల్లో ఎటువంటి సాధ్యంగానే ఉన్నాయో, సాధ్యమయ్యేటి ఉన్నాయనేది పూర్తిగా చర్చించే చేద్దాం. మనం ఈరోజు మనం 2024 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసుకున్నట్లయితే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో తీసుకొచ్చిన ఒక సంక్షేమ పథకం అమ్మఒడి. అమ్మఒడిని గతంలో 15,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు 15,000 రూపాయలు కాస్త 17,000 చేశాడు. అంటే ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు పెరిగాయి కాబట్టి 17,000 చేశారు. దీన్ని ఖచ్చితంగా అమలు పరుస్తాను, ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఉంటుంది. నేను చెప్పానంటే చేస్తాడు, జగన్ చెప్పాడంటే చేస్తాడు, చేస్తేవే జగన్ చెప్తాడు అన్న నిదానాన్ని గట్టిగా తీసుకెళ్ళింది. అందులో భాగంగా 15,000 రూపాయలు ఇంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 17,000 ఇచ్చారు. అంటే అమ్మఒడికి పెద్దపీట వేస్తూనే దాన్ని పెద్ద ఎత్తున పెంచకుండా సాధ్యసాధ్యాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఇవ్వాల్సింది 15,000 రూపాయల ప్లేసులు 17,000 ఇస్తారంటున్నాడు. కాబట్టి అమ్మఒడి ఖచ్చితంగా అమలు పరిచే సంక్షేమ పథకంలో ఇది ఒకటి. మరి అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు 3 లక్షల వరకు 0 వడ్డీ. అంటే ఇక్కడ మనం ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు, కానీ తీసుకున్న డబ్బులకి ఎటువంటి వడ్డీ లేకుండా ఇక్కడ మళ్ళీ తిరిగి ఆ డబ్బులు తిరిగి తీసుకుంటున్నారు. అంటే ఈ పథకాన్ని కూడా ఖచ్చితంగా 100కు 100% అమలు పరిచే అవకాశం ఉంది. అదేవిధంగా కళ్యాణ వస్తు తీసుకున్నట్లయితే దీనికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూనే 10వ తరగతి వాళ్ళ క్వాలిఫికేషన్ పెట్టి గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో మనం ఇక్కడ 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి కళ్యాణ వస్తు రాదు కదా అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నినాదం ఒకటే, ఎంతమంది చదువుకున్నా కూడా ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా కళ్యాణ వస్తు ఇస్తానన్నాడు. ఈ కళ్యాణ వస్తు ఈ క్వాలిఫికేషన్ పెట్టింది ఎందుకంటే విద్యా వ్యవస్థని అక్షరాస్యతని పెంచడానికని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా చెప్తున్నాడు. అంటే కళ్యాణ వస్తు గతంలోనే ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తానంటున్నాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచే పథకంలో ఇది ఒకటి. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానంటున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచినే 2019 ఎన్నికలప్పటి నుంచి నీళ్ల స్థలాలు ఒక పట్టణాల్లో 1.5 సెంట్లు, మిగిలిన చోట్ల 2 సెంట్లు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పడానికి ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరైనా ఇంకా అరకొర మిగిలిన వాళ్ళు ఉంటే ఆ ప్రతి ఒక్క అర్హులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పాడు. అదేవిధంగా పెన్షన్ విషయం చూసుకున్నట్లయితే ఇప్పటికూ మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే మన రాష్ట్రంలో అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ ఎంతంటే 3,000. ఆ 3,000 నుంచి 3,500 రూపాయలు పెంచుతానన్నాడు. ఇది కూడా 2 దప్పాలుగా, అంటే ఒకేసారి పెంచిన ఖచ్చితంగా 2 దప్పాలుగా 3,000 నుంచి 3,500 పెంచుతానన్నాడు. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు నేను 4,000 ఇస్తాను పెన్షన్ నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. 4,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ మనము ఎంతైతే వీలవుతుందో అంతే పెంచాలి, మనం చేతగాంది పెంచకూడదు, వాళ్ళకి ఆశలు లేపకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నినాదం ఉంది. కాబట్టి ఆ నినాదం ప్రకారమే 3,500 ఇది విడతల వారిగా 2 సార్లు పెంచుతానన్నారు. ఆ 2 సార్లు కూడా ఖచ్చితంగా క్లియర్ కట్గా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు కాబట్టి చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచుతానన్నాడు. మరి పెంచిన డబ్బులు ఎప్పటికి ఇస్తారు ప్రజలకు నమ్మకం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3,500 పెంచుతానన్నారు, 2 విడతలుగా పెంచుతానన్నాడు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచుతానన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు 500 రూపాయలు పెంచగలను, నాకు మీరు నా పరిపాలన నచ్చని నాకు ఓటేం లేకుంటే లేదని నిర్మోహమాటంగా పెన్షన్దారులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినట్లుంది. ఇది అదేవిధంగా కాపు నేస్తం ఇప్పటి వరకు సంవత్సరానికి 60,000 ఇచ్చారు, కానీ ఇప్పటి నుంచి 1,20,000 రూపాయలకి పెంచారు. అంటే గతంలో కాపు నేస్తం విడతల వారిగా 15,000 రూపాయలు, ప్రతి విడతకి 15,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి నుంచి ప్రతి విడతకి 30,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది. మరి సాధ్యాసాధ్యాలు మనం చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే కాపు మిత్రుల్లో చాలామంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సామాజిక వర్గం అభివృద్ధి చెందినప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. ఆ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారు. అంటే గతంలో 15,000 ఇచ్చి ఇప్పుడు 30,000 ఇస్తానంటున్నాడు కాపు మిత్రులకు. అదేవిధంగా ఈబీసీ నేస్తం 45,000 నుండి 1,05,000 పెంచాడు. ఈబీసీ నేస్తం ఎవరైతే బ్యాక్వర్డ్ అంటే ధనిక కులాలు ఉన్నాయో ధనిక కులాలు అంటున్నారు, ఆర్థికంగా బలమైన కులాలు అని మనం చెప్పుకున్నప్పుడు ఆ ఆర్థిక బలమైన కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళని ఈబీసీ అంటారు. మరి ఆ ఈబీసీ నేస్తం ఇప్పటి వరకు 45,000 ఇస్తుంటే ఇప్పటి నుంచి 1,05,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వైఎస్ఆర్ చేయూత పథకం వారు ఇప్పటి వరకు 75,000 ఇచ్చాయి. ఆ 75,000ని నువ్వు 1,50,000 ఇస్తానన్నాడు. అంటే ఈ మనం
మనం చూసుకోవచ్చు. కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, వైఎస్ఆర్ చేయూత కావచ్చు, 75,000 నుంచి 1,50,000 అంటే ఈ మూడింటికి పెద్దపీట వేశాడు. కాపులకు కావచ్చు, ఈబీసీకి కావచ్చు, వైఎస్ఆర్ చేయూతకు కావచ్చు. గతంలో కాపులకు 60,000 ఇస్తే ఇప్పుడు 1,20,000 ఇస్తున్నట్టున్నాడు. ఈబీసీ నేస్తం గతంలో 45,000 ఇస్తే ఇప్పుడు 1,05,000 ఇస్తున్నట్టున్నాడు. వైఎస్ఆర్ చేయూత గతంలో 75,000 ఇస్తే ఇప్పుడు 15,000 ఇస్తున్నాడు. మరి రైతు భరోసా విషయానికి ప్రముఖంగా రైతులంతా ఏమనుకున్నారంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాడు, ఖచ్చితంగా రుణమాఫీకి పెద్దపీట వేస్తాడు అనుకుంటున్నారు. అంటే రుణమాఫీ విషయానికి ఇప్పుడు రుణమాఫీ అంశం తీసుకుంటే 1,00,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయచ్చు. కానీ రైతు భరోసా అనేది మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా రైతు భరోసా ఎందుకు ఇంపార్టెంట్ అంటే పంట పెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రతి రైతుకు డబ్బులు అవసరమవుతాయి. ఆ డబ్బులు అవసరమైనప్పుడు 8,000 రూపాయలు ఇస్తాను, మళ్ళీ ఒకసారి 4,000 ఇస్తాను, మళ్ళీ ఒకసారి 4,000 ఇస్తాను, మొత్తం 16,000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మోహమాటంగా చెప్పారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా రుణమాఫీ చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క రైతుకి 80,000 ఇస్తున్నట్లు. అంటే ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 80,000 ఇస్తున్నారు. ఆ ఇంట్లో 2 రైతులు ఉన్నారనుకో, ఒక్కో రైతుకి 80 ఇంటూ 80 1,60,000. అంటే చెప్పగానే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఆ రైతుకి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతులు దులుపుకొని డైరెక్ట్గా రైతు భరోసాను క్యాన్సిల్ చేసి రుణమాఫీ చెప్పొచ్చు. రుణమాఫీ నేను 2 లక్షలు చేస్తాను, నాకు ఓటు వేయండి అని అడగవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా అడగట్లేదు. నేను చేయగలిగిందే చెప్తాను, చేసేదే నేను చెప్తాను అంటున్నాడు. అంటే మన క్లియర్ కట్గా రైతులకు చాలా పెద్దపీట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కుటుంబంలో 1 రైతు ఉన్నా, 2 రైతులు ఉన్నా, 3 రైతులు ఉన్నా రైతు భరోసా ఇస్తున్నాడు. ఈరోజు రైతు భరోసా అంటే ఆ కుటుంబంలో 4 రైతులు ఉన్నారనుకో, ఆ 4 రైతులకి 16,000 చొప్పున ఈరోజు రైతు భరోసా ఇచ్చాడు అనుకో, మరి ఎంత లబ్ధి చేకూరుతుంది? ఒక్కో రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు 80,000 రూపాయలు రుణమాఫీ చేసినట్లు. ఆ రుణమాఫీని బ్యాంకులో కట్టుకుంటారా లేదంటే పెట్టుబడి సాయం కింద పంట పండించుకుంటారా అనేది రైతుల ఇష్టం అది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా 13,500 నుంచి 16,000 రూపాయలకు రైతు భరోసాను పెంచారు. మత్స్యకార భరోసా కూడా పెంచాడు. నా వాహన మిత్ర 50,000 నుంచి 1,00,000కి పెంపు. ఏదైతే వాహన మిత్ర పేరుతో ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి ప్రతి ఏటా 10,000 ఇచ్చారు. ఇప్పటి నుంచి 20,000 చొప్పున రైతు వాహన మిత్రకి 1,00,000 రూపాయలకి ఇచ్చారు. లారీ ట్రిప్పర్ అలాగే సొంత వాహనాలకు డ్రైవర్గా నడిపే అందరికీ వాహన మిత్ర వర్తిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే గతంలో లారీ ట్రిప్పర్ సొంత వాహనదారులకు డ్రైవర్గా నడిపే వాళ్ళకి చాలా వరకు ఎక్స్క్యూజ్ ఉండేది, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అందరికీ ఆ పథకాన్ని వాహన మిత్ర పథకాన్ని అమలు పరిచే విధంగా ఉన్నారు. డ్రైవర్ల ప్రమాద బీమా వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు. అదేవిధంగా లానేస్తాం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఇస్తానన్నాడు. లానేస్తాం మొట్టమొదటిగా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లానేస్తాన్ని మేము కూడా కొనసాగిస్తామని చంద్రబాబు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మార్పును మనం ఇక్కడ చూడొచ్చు. అంటే జగన్ సార్ చేసినవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటున్నారు, చంద్రబాబు సార్ కూడా మేము పాటిస్తూ ఉంటున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అనేది మనం చూడొచ్చు. చేనేత నేస్తాం 12,000 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు, 12,000 నుంచి 24,000 రూపాయలకి. అంటే చేనేత నేస్తాం 1,20,000 గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 2,40,000 ఇస్తూ ఉంటున్నారు. అంటే చేనేత మిత్రులకు గతంలో 20,000 ప్రతి ఏటా ఇస్తే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే 20,000ని 40,000 చేసి 2,40,000 చేనేత నేతన్నలకు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. యువత ఉపాధికి ప్రతి నియోజకవర్గంకు స్కిల్ హబ్ అంటే ఎవరైతే యువత చదువుకున్న వాళ్ళు ఉన్నారో, చదువుకోలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారో ఆ ఉద్యోగాలు లేని విద్యార్థులకు యువతకు వాళ్ళకి పెద్దపీట వేసే విధంగా స్కిల్ హబ్ ఇస్తానన్నారు. విద్యా దీవెన వసతి దీవెనకి పెద్దపీట వేశారు. విద్యలో సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. 3,590 అధ్యాపకుల నియామకాలు చేపడతాం. ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తారు. స్పెషలిస్ట్ డాక్టర్స్ నియామకాలు చేపడతాం. దేవాలయాలు నిర్వహించడం కోసం ప్రత్యేక నిధి ఇప్పుడు దేవాలయాలు నిర్వహించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. దేవాలయాలకు పెద్దపీట వేస్తాం. అక్కడ పనిచేస్తున్న అర్చకులు కావచ్చు, మిగిలిన వాళ్ళకి పెద్దపీట వేస్తామన్నారు. అదేవిధంగా జగనన్న తోడు చిరు వ్యాపారులకు 10,000 నుండి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చిరు వ్యాపారులకు పెట్టుబడి కింద 10,000 ఇస్తాన్నారు, ఇప్పుడు అది 15,000కి ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాలు విదేశీ విద్యకు అయిన ఖర్చుకు వడ్డీ ప్రభుత్వం భరిస్తుంది. 25,000 లోపు జీతం తీసుకున్న వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళైతే 25,000 రూపాయల ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు, వాళ్ళకు కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు పరిచి వాళ్ళకు కూడా భరోసా కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం క్లియర్ కట్గా ఉంది. పేదలకు, సంక్షేమాలకు, మధ్యతరగతి వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పథకాలు చాలా అవసరం అవుతాయి. ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు చాలా అవసరం, వాళ్ళ అభివృద్ధికి చాలా అవసరం అవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరైతే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రభుత్వానికి తోడై వాళ్ళు ఉంటారో అట్లాంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయని చెప్పారు. అయితే మిగతా విషయాలు చూసుకున్నట్లయితే స్విగ్గీ, జొమాటో వంటి గింగ్ వర్కర్స్కి వైఎస్ఆర్ జీవన బీమా కల్పిస్తామని చెప్పారు. జిల్లా కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ స్థాపిస్తామని చెప్పారు. ఇక్కడ ప్రముఖంగా చూసుకోవచ్చు 2014 ఎన్నికల్లో మనకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన కట్టించి పారిపోయి 30,000 ఎకరాలు అమరావతి ప్రజలు
ప్రజల నుంచి దోచుకొని ఉత్తరాంధ్రాన్ని గాలికి వదిలేశారు, రాయలసీమని గాలికి వదిలేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు లేకపోయినా సరే నేను 3 రాజధానులు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు తీసుకొని వస్తానని చెప్పాడు. ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మాత్రమే రాజధాని చేస్తానన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఈ ఎన్నికలు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఖచ్చితంగా చేస్తాను, అమరావతిని శాసన రాజధానిగా చేస్తాను, కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తాను, నా ఈ 3 రాజధానులు 3 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను, నాకు ఓటేని అడుగుతున్నాడు. మరి పెండింగ్ ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. మరి దీంట్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడన్నది పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కూడా అలివిగా హామీ లేకుండా సరైన హామీలు పద్ధతి ప్రకారం ఇచ్చుకుంటూ పోయాడు. ఏవైతే చేయగలుగుతామో ఆ హామీలు మాత్రమే చెప్పాడు. అయితే ఇక్కడ గతంలోకి ఇక్కడ ఎక్కువ ఖర్చు చేసే అంశాలు కూడా ఏమి లేవు పెద్దగా. ఎందుకు లేవంటే ఒక 3 అంశాలకు మాత్రం, ఒక 4 అంశాలకు మాత్రం పెద్దగా ఖర్చు చేశాడు అనుకోవచ్చు. ఏదైతే కాపు నేస్తం ఉందో, ఈబీసీ నేస్తం ఉందో, తర్వాత ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, నేతన నేస్తాము, తర్వాత వైఎస్ఆర్ చేయూత, దీనికి మాత్రం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఇస్తానని చెప్పాడు. అది కూడా ఎవరికైతే లబ్ధిదారులు ఉంటే వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. ఖచ్చితంగా సాధ్యసాధ్యాలు అవుతాయి కాబట్టి ఇవన్నీ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు విషయానికి చూసుకున్నట్లయితే ప్రముఖంగా వాళ్ళకి పెద్దపీట వేశాడు. రైతులకు ఎందుకు పెద్దపీట వేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అని చెప్పేసి ఈ రైతు భరోసాను ఎత్తేయచ్చు. కానీ రైతు భరోసాతోనే రైతులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది, రైతు భరోసా వల్ల రైతులు లాభపడతారని చెప్పేసి రుణమాఫీకి పెద్దపీట వేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం అమలు పరిచే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుందాం, ఇప్పుడు సూపర్ 6 పథకాలు తీసుకొని వచ్చాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఉద్యోగం గతంలో ఇస్తున్నాడు, అప్పుడు ఇవ్వలేకపోయాడు. కానీ ఇప్పుడు 20 లక్షలు ఉద్యోగం ఇస్తానంటున్నాడు. గతంలో నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అప్పుడు ఇవ్వలేకపోయాడు. కానీ మళ్ళీ ఇస్తానంటున్నాడు. అదేవిధంగా గతంలో 1000 రూపాయలు మాత్రం పెన్షన్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు 4000 చేస్తానన్నాడు, 5000 పెన్షన్ చేస్తానంటున్నాడు. అంటే ఇక్కడ నమ్మశక్క నిజాలు కల్లేవు. ఇప్పుడు గతం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అందుకంటే మనం ఎక్కువ ఇస్తామని చెప్తే ఈరోజు నాకు ఓటేస్తానంటున్నాడు, ఓటేస్తారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సాధ్యాసాధ్యాలు అనేది ఇంపార్టెంట్ మనకి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టినప్పటికీ ఇక్కడ మహిళలకు ఏం చెప్పాడు, బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు అన్నాడు. అదేవిధంగా వాళ్ళకి 1500 డబ్బులు ఇస్తానంటున్నాడు, అమ్మఒడి ఇస్తానంటున్నాడు. లేదంటే ఒకరుంటే ఒకరికి, ఇద్దరు ముగ్గురుకుంటే ముగ్గురికి అంటున్నారు. రైతు భరోసా పెంచిస్తానంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటి ఎక్కువ పెంచిస్తాం మాకు ఓటేనంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, నేను గతంలో ఇచ్చాను, ఇప్పుడు ఇస్తాను, ఇప్పుడు అభివృద్ధి, గతంలో అభివృద్ధి చేశాను, ఇప్పుడు అభివృద్ధి చేస్తాను, భవిష్యత్తులో కూడా ఇస్తాను ఖచ్చితంగా. అంటే అంతకింటే ఎక్కువ, అప్పుడు ఎంతైతే ఇచ్చినా అంతకింటే కొద్దిగా ఎక్కువ ఇస్తాను, నాకు ఓటేయండి. కానీ చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తాను అనట్లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నచ్చితే ప్రజలు ఓట్లేస్తారు, నచ్చకపోతే ప్రజలు ఓట్లేరు. కానీ మేనిఫెస్టో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే 2019 ఎన్నికలు అయిపోయిన వెంటనే మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఏ పార్టీను ఆ మేనిఫెస్టోని ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా, ఒక భగవద్గీతగా తీసుకున్న పార్టీ లేదు. ఈరోజు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత 99% సంక్షేమ పథకాలను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంది. ఈ దేశంలోనే, ప్రపంచంలోనే ఏ పార్టీ ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలకు రాబోతుంది. నా పరిపాలన నచ్చిన నాకు ఓటేయండి, నచ్చకపోతే నాకు ఓటేయకండి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తున్నాడు. చంద్రబాబు గారు ఆ మాటలు చెప్పలేకపోతున్నారు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, అందరికీ సమానాభివృద్ధి కల్పిస్తూ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో రిలీజ్ చేశారని మనం చెప్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో మీరేమి గమనించారో, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.